అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. నిద్రలేమి, దీన్నే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. స్లీప్లెస్నెస్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్యగా చెప్పబడేటువంటి సమస్య నిద్రలేమి. ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ నిద్రలేమి కలిగేందుకు కారణం ఏమంటే, మెదడులో వివిధ రకాల కారణాల వల్ల నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడము, ఆ హార్మోన్ కాస్త కూస్త ఉన్నప్పటికీ అది సమర్థవంతంగా పనిచేయకపోవడము కారణాలుగా ఉంటాయి. మరి ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి హార్మోను సమర్థవంతంగా ఉత్పత్తి అవ్వాలి. అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ సమర్థవంతంగా పనిచేయాలంటే మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా చాలా చాలా ముఖ్యంగా రాత్రిపూట పెందరాడే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా పాటించేటువంటి పరిస్థితి కలగజేసుకోవాలి. కొన్నాళ్ల పాటు ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ మరి మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి ఒక పట్టుదలగా సాధించాలంటే తపనతో కొన్నాళ్ల పాటు చేస్తే మీకు అదే అలవాటు అయిపోతుంది అన్నమాట. కాబట్టి పెందలాడే అంటే మ్యాక్సిమం 7 ఆ ప్రాంతానికంతా నైట్ డిన్నర్ ముగించేసేటువంటిది అలవాటు చేసుకోవాలి. నంబర్ 1. రెండవది, ఆ విధంగా నైట్ డిన్నరు అర్లీగా తినడం అలవాటు చేసుకొని దీంతోపాటు తీసుకునేటువంటి డిన్నర్లో కూడా ఈజీగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, అదేవిధంగా రా వెజిటబుల్స్, ఇలాంటి ఆహార పదార్థాలు తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉండాలన్నమాట. దీంతోపాటు ముఖ్యంగా ఈ రాత్రిపూట మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏవి తీసుకోకుండా ఉండాలన్నమాట. కాబట్టి ఈజీగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి నేను చెప్పినటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ప్రతిరోజు ఒకే సమయానికి, మీకు నిద్ర వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ డే ఖచ్చితంగా అదే సమయానికి లేవడం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏదైతే అవసరం ఉన్నప్పుడు ఉదయం పూట అలారం పెట్టుకొని నిద్రలేస్తామో అదే పద్ధతిలో రాత్రిపూట కూడా అలారం పెట్టుకొని నిద్రపోవడం కొన్నాళ్ళైనా అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో కూడా అలవాటు చేసుకోవడం వల్ల బాడీ ఒక రిథింకి అలవాటు పడిపోయి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్కసారి చేంజ్ చేయడం వల్ల కూడా మరి ఆ యొక్క వాతావరణం యొక్క మార్పు వల్ల కూడా నిద్రాభంగం కలగవచ్చు, నిద్ర కలగపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుండవచ్చు. మనం శయనించేటువంటి గదిలో కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అదేవిధంగా లైటింగ్ ఎక్కువగా లేకుండా డిమ్ లైట్ ఉండేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట. కాబట్టి కేవలము ఎంత డిమ్ లైట్ ఉంటే మనకు నిద్ర అంత బాగా వస్తుంది. లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లైటింగ్ ప్రభావము మన కంటిలో ఉన్నటువంటి రెటినా పైబడి ఆ యొక్క ప్రభావం చేత మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఆ యొక్క నిద్రను కలుగజేసేటువంటి హార్మోను ఉత్పత్తి సరిగా కాకపోయేటువంటి అవకాశం ఉండడం వల్ల దానివల్ల కూడా నిద్ర పట్టదు. కాబట్టి ఈ పద్ధతిలో డిమ్ లైట్ ఉన్న పద్ధతిలోనే మనం నిద్రపోవాలి. అంతేకాకుండా రాత్రిపూట నిద్రించేదానికి కనీసం ఒక అరగంట ముందు ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీలు కానీ ఇలాంటివి ఏవి చూడకుండా మనం ప్రశాంతమైన గదిలో ఒక అరగంట ముందు నుంచి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు రాత్రిపూట మరి ఎక్కువగా నీళ్లు తాగడం కానీ, ఇలాంటి పానీయాలు కానీ ఇలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు అనమాట. కాస్త కూస్తో కొద్దిగా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు మరి ఆ నిద్ర అలవాటు అయ్యేదాకా ఎలాంటి ఔషధాలు లేకుండా నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్ పాటించడం వల్ల కూడా ఎక్కువ శాతం మందిలో మరి ఆ సర్కాడియం రిథింకి అలవాటు పడిపోయేసి మెదడు కూడా ఆ టయానికి అలవాటు పడిపోయి ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి ఎక్సర్సైజ్ మీరు పాటించాలంటే, రాత్రిపూట పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని 1 నుంచి 100 దాకా 1, 2, 3, 4, 5, 6, 7 అలా అనుకుంటూ ముందుకెళ్ళండి. అంటే 100 వచ్చేదాకా. తర్వాత 100 నుంచి మళ్ళీ 99, 98, 97, 96, 95, 94 ఈ విధంగా మళ్ళీ కిందికి రండి. మరలా 1 నుంచి 100 వరకు, 100 నుంచి 1 వరకు, ఇలా ఆరోహణ క్రమము అవరోహణ క్రమము అంటారనమాట. దీన్ని ఈ పద్ధతిలో చేయడం వల్ల మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. రెండవది, ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే, పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని తిరిగేటువంటి ఒక చక్రాన్ని ఊహించుకోండి. అంటే ఇలాగా చక్రం తిరుగుతుంటుంది కదా, ఆ చక్రం తిరిగేటువంటి చక్రాన్ని ఊహించుకొని
ఆ చక్రం ఏ డైరెక్షన్లో ఏ పద్ధతిలో తిరుగుతుందో ఆ పద్ధతిలో మనం కళ్ళు మూసుకొని ఆ విధంగా దాన్ని చూస్తూ ఉండండి. క్రమక్రమంగా ఈ పద్ధతిలో మీరు అలవాటు చేసుకోవడం వల్ల కూడా చక్కటి నిద్ర మీ సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఎలాంటి ఔషధాలు లేకుండానే కేవలం మనం పాటించేటువంటి నియమాల ద్వారానే చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. అంతేకాకుండా రోజు అరగంట లేదా ఒక 30 గంట సేపు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ మీకు ఏది వీలై, ఏది అవకాశం ఉండి, ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా వారంలో 5 రోజుల పాటు ఏదో ఒక టైంలో ఆ యొక్క ఎక్సర్సైజ్ చేయడం కూడా అలవాటు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం కూడా మనకు చేకూరుతుంది.